అయిందనేది ఈ నేపథ్యంలోనే షమీకి సంబంధించి కూడా అంశాన్ని ఇక్కడ ప్రస్తావించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ స్వింగ్స్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు దాదాపుగా 11 బాల్ వేశాడు ఈరోజు. సో ఇటువంటి సినారియోలో ఈరోజు మ్యాచ్ గెలిచే అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ మేరకు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎటువంటి అంశాలు ఇక్కడ మనకి ప్రభావితం చేసే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ కూడా మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుధీర్ గారు, హలో అండి. హాయ్ సచిన్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. సుధీర్ గారు, ఈరోజు 241 పరుగులు, మరి ముఖ్యంగా ఫ్రమ్ ద బిగినింగ్ చూసుకుంటే ఓకే, త్వరగానే మహా అయితే ఒక 180కో లేకపోతే 200కి అవుట్ అయిపోతారేమో అనుకున్న పరిస్థితి. అటువంటి సినారియో నుంచి 241 వరకు ఎలా చూడాలి? మనం చేర్చడం ఈజీనా? మనకు ఈవెన్ పాకిస్తాన్ 270 280 స్కోర్ చేసే సిచ్యువేషన్ కూడా కనబడింది. వెన్ రిజ్వాన్ వాజ్ ప్లేయింగ్, షౌద్ షకీల్ వాజ్ ప్లేయింగ్. యాక్చువల్లీ 47 for 2 నుండి వాళ్ళు 151 వరకు కూడా 100 పార్ట్నర్షిప్. సో అప్పుడు రియల్గా చెప్పాలంటే ఫుల్ మార్క్స్ ఇండియాకి ఇవ్వాల్సింది. ఎందుకంటే 241 లోపే కట్టడి చేయగా 250 లోపు కట్టడి చేశారు అంటే ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ అండి. ఎందుకంటే మీకు 8 వికెట్స్ మిగిలిన మీకు 90 రన్స్లో వచ్చాయంటే ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్ బై ఇండియా, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఒక చిన్న క్యాచ్ ఒకటి డ్రాప్ చేయడం చూసాం, బట్ అది అంత పెద్ద హర్షిత్ అనేది అదంతా మీకు కాస్ట్లీగా ప్రూవ్ కాలేదు. బికాస్ వెంటనే ఇమీడియట్గా మీకు రిజ్వాన్ అవుట్ కావడం కూడా చూసాం, షకీల్ కూడా అవుట్ అయిపోయినారు తొందరగా. సో వాళ్ళిద్దరూ ఆ పర్టికులర్ ఫేజ్లో జస్ట్ క్విక్ సక్సెషన్లో అవుట్ కావడంతో పాకిస్తాన్ మరొకసారి ప్రెషర్లోకి వచ్చింది. బట్ కుష్జిల్కు ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సింది. అంత ప్రెషర్ సిచ్యువేషన్లో కూడా ఈ ప్లేడ్ ఎ జమ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్ అండి. అంటే చిన్న క్యామెలో లాంటి ఇన్నింగ్స్ ఆడడంతో కనీసం పాకిస్తాన్ ఒక చిన్న హోప్ని అయితే తెచ్చుకున్నారు ఆ టార్గెట్ తోటి. ఎందుకంటే మీకు 200 లోపు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్అవుట్ అయినట్లయితే ఇట్ కుడ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే వాళ్ళకి అంత పెద్ద ఛాన్సెస్ ఉండకపోయేది. బట్ 242 అనేది అంత కష్టమైనటువంటి టార్గెట్ కాదు ఇండియా ఉన్నటువంటి ఫామ్లో, లైనప్ ఉన్నటువంటి ఫామ్లో. బట్ స్టిల్ మీరు అన్నారు కదా, వికెట్ కొంచెం స్లోగా ఆడుతుంది, బిట్ ఆఫ్ మూమెంట్. ఎందుకంటే స్టార్టింగ్లోనైతే స్వింగ్ కనబడింది ఈరోజు. షమి కొంచెం బాల్స్ ఎక్కువగా వేశాడు. అది కాకుండా హర్షిత్ రాణా వాజ్ ఆల్సో స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ. బట్ మనం చూడండి, కుల్దీప్ బౌల్డ్ వెల్, అక్షర్ బౌల్డ్ వెల్, జడేజా బౌల్డ్ వెల్, స్పిన్నర్స్. బట్ ఫుల్ మార్క్స్ ఈరోజు ఎవరికి ఇవ్వాలి అంటే మీకు హార్దిక్ పాండ్యా ఇవ్వాలి. ఒక బ్రేక్ త్రూ, ఫస్ట్ వికెట్ బ్రేక్ త్రూ బౌలర్గా. ఎందుకంటే దేవర్ వెరీ కాషియస్. బాల్ మూమెంట్ ఉన్నప్పుడు మీకు బాబర్ అజమ్ కానివ్వండి, తర్వాత ఓపెనర్ చాలా ఈరోజు ఇమాముల్ నకుల్ కూడా తీసుకొని వచ్చారు. అన్ఫార్చునేట్లీ అతడు రన్అట్ కావడం కూడా యాక్చువల్లీ అక్షర్ పటేల్ బ్రిలియంట్, వాజ్ బ్రిలియంట్ ఇన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ. సో ఈ మధ్యలో కొంచెం కపుల్ ఆఫ్ క్యాచెస్ డ్రాప్ చేయడం చూసాం, అతని బౌలింగ్లో వేరే వాళ్ళు చాలా డ్రాప్ చేయడం చూసాం. బట్ టుడే ఈ వాజ్ ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్ అండి. ఫీల్డ్లో అద్భుతమైనటువంటి ఎజిలిటీ కనబరిచారు. విరాట్ కోహ్లీ టుక్ 2 catches యాక్చువల్లీ. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎఫర్ట్. అంటే 241కు పాకిస్తాన్ ఆల్అవుట్ చేయడం అనేది 151 for 2 నుండి ఐ థింక్ ఫుల్ మార్క్స్ మనం ఇండియన్ టీంకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఒక పెద్ద స్కోర్ నేను అనుకుంటుంది ఏంటంటే ఇండియన్ బ్యాటింగ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు చూడడానికి లిస్ట్లో చాలా గట్టిగానే కనిపిస్తుంది, కానీ గ్రౌండ్కి వెళ్ళినప్పుడే గత రికార్డ్స్ చూసినప్పుడు కాస్త బలహీనంగా కనిపిస్తుంది. చాలా మంచి క్వశ్చన్ అడిగారు, చాలా మంచి మీరు పాయింట్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు. ఆఫ్ కోర్స్ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో కాస్త పర్ఫార్మెన్స్ చూపించాడు, కానీ విరాట్ కోహ్లీ చూడడానికి మాత్రం మంచి స్ట్రాంగ్ టీమ్గా కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా షార్ట్ వర్షన్లో కాకుండా కూడా ఈవెన్ టెస్ట్ మ్యాచెస్లో కూడా మనం చూసాం కదా, 36 కాల్అవుట్ కాలేదా, మన 42 కాల్అవుట్ కాలేదా న్యూజిలాండ్ అగేనెస్ట్ రీసెంట్గా జరిగినటువంటి. అంటే ఈ లాస్ట్ 2-4 ఇయర్స్లో ఇండియా ట్వైస్ 50 లోపు ఆల్అవుట్ అయింది, 100 లోపు కూడా ఆడినటువంటి 150 లోపు 200 లోపు కూడా అవుట్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ అయినప్పుడున్నా కానీ బిట్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ బౌలర్కి ఉన్నట్లయితే, ఎందుకంటే ఇదంతా బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ కూడా కాదు, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వికెట్ టు బ్యాట్ ఆన్ ఆల్సో. ఓకే, కావాల్సింది ఏంటంటే మీకు పేషెన్స్ కావాలి. అండ్ శుభ్మన్ గిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు కపుల్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ అవసరం. 242 అనేది ఇట్స్ నాట్ అ వెరీ డిఫికల్ట్. ఇక్కడ పాకిస్తాన్ బౌలింగ్ లైనప్ లో మనకి సాధ్యమైన, ఎందుకంటే పాకిస్తాన్ బౌలింగ్ లైనప్ గురించి మాట్లాడుకుంటే అటాకింగ్ బౌలింగ్ లైనప్ ఉంటుంది. వాళ్ళ స్పిన్నర్స్ కి సంబంధించి కాస్త ఇబ్బంది పడతారు, కానీ ఆ పేస్ విషయంలో మాత్రం ఉంటుంది. స్పిన్ డిపార్ట్మెంట్ లో కూడా అబ్రార్ ఈజ్ ఎ గుడ్ బౌలర్ అండి. అబ్రార్ రీసెంట్ గా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు టెస్ట్ మ్యాచెస్ లో, వన్డే మ్యాచెస్ లో. అంటే షాదాబ్ ఖాన్ లేకున్నా కానీ అతని లోటును కొంతవరకు అతను ఫిల్ చేయగలుగుతున్నాడు. సో వాళ్ళకు డెఫినెట్లీ ఒక 5th బౌలర్ అబ్సెన్స్ అనేది మీకు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకు 5 జెన్యూన్ బౌలర్స్ లేరు వాళ్ళకు. మీరు అన్నట్టుగా రౌఫ్, తర్వాత షాహిన్ అఫ్రిది, నషీం షా, ఈ ముగ్గురు పేస్ డిపార్ట్మెంట్లో అద్భుతంగా ఉన్నారు, డౌట్ లేదు. ఆ తర్వాత వాళ్ళకు స్పిన్నర్లో అబ్రార్. బట్ ఒక 5th బౌలర్ను కూడా వాళ్ళు మిస్ అవుతున్నారు రీసెంట్ టైమ్స్లో. ఎందుకంటే బ్యాటింగ్లో కొంచెం స్టెబిలిటీ లేకపోవడంతో జస్ట్ పార్ట్ టైం ప్లేయర్స్ని ఆడించినప్పుడు కుష్దిల్ ఉన్నాడు. కుష్దిల్ కెన్ బౌల్ బట్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ స్పిన్నర్. అట్లాగే సల్మాన్ ఆగా ఉన్నాడు. సల్మాన్ ఆగా కూడా బౌలింగ్ చేయగలుగుతాడు, రెగ్యులర్ స్పిన్నర్ అయితే కాడు. సో వాళ్ళకి ఆ 5th బౌలర్ లోట్ అనేది డెఫినెట్లీ
ఉండవచ్చు. ఎందుకంటే 242 లాంటి టార్గెట్ను మీరు ఎప్పుడైతే డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారో యూ డెఫినెట్లీ నీడ్ జెన్యూన్. సో ఇక్కడ ఎవరిని ఓపెనర్స్గా దిగుతున్నప్పుడు ఎవరిని డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది మొదటగా? ఫస్ట్ నేను అనుకుంటాను ఫస్ట్ పవర్ ప్లేలో 10 ఓవర్స్లో అంటే కొంచెం జాగ్రత్తగా కూడా ఆడాలి. ఎందుకంటే టార్గెట్ అంత పెద్దగా లేదు కనుక అనవసరంగా వికెట్లు పారేసుకోకుండా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూనో కొంచెం టార్గెట్ చిన్నగా ఉందని చెప్పి ఒక మంచి క్విక్ స్టార్ట్ కావాలని చెప్పి కోరుతూ బిగ్ షాట్స్ ఆడడం కూడా చూస్తుంటాం. సో న్యాచురల్ ప్లేయర్స్ ఎలా అయినా మీరు ఆపలేరు. మీరు రోహిత్ శర్మను యూ కాంట్ స్టాప్ హిమ్. When he gets going, nobody can stop him. The same form. Yeah, of course, you can't stop him. When he gets going, nobody can stop him. ఎటువంటి బాల్ మూవ్మెంట్ ఉన్నా ఎంత బౌన్స్ అయినా కానీ అతను ఆపలేము. బట్ శుభ్మన్ గిల్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం సచిన్ హెస్ బీన్ ప్లేయింగ్ రియలీ వెల్ అండి. ఫినామినల్ ఫామ్లో ఉన్నాడు. అగైనెస్ట్ ఇంగ్లాండ్ చూసాం, తర్వాత ఫస్ట్ మ్యాచ్లో అగైనెస్ట్ బంగ్లాదేశ్ కూడా క్యాలిక్యులేటెడ్గా ఆడుతున్నాడు. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా లూజ్ బాల్స్ను పనిష్ చేస్తున్నాడు. అండ్ సెట్ అయిన తర్వాత గుడ్ బాల్స్ను కూడా బౌండరీస్కు సిక్సర్స్కి పంపిస్తున్నాడు. సో అతని ఫామ్ అనేది కూడా టాప్ ఆర్డర్లో ఇండియాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే టాప్ ఫామ్లో ఉన్నటువంటి బ్యాటర్ త్వరగా అవుట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం బిట్ ఆఫ్ మళ్ళీ బ్యాక్ ఫుట్లో పడిపోతారు. ఐ డోంట్ సే ప్రెషర్ అను కొంచెం బ్యాక్ ఫుట్లో పడే మీకు ఛాన్స్ కూడా కనబడుతుంది. సో అందుకని శుభ్మన్ గిల్ ఐ థింక్ రోహిత్తో పాటు మరొకసారి వీళ్ళ ఇద్దరు పార్ట్నర్షిప్ వన్ డే మ్యాచెస్లో మనం చూస్తున్నాం కదా, అద్భుతం అసలు. యాక్చువల్గా వాళ్ళు 100+ కూడా చాలాసార్లు నమోదు చేశారు ఫస్ట్ వికెట్కు. సో దేర్ పార్ట్నర్షిప్ హ్యాస్ బిన్ ఫెంటాస్టిక్. బట్ ఈరోజు టార్గెట్ అంతగా పెద్దగా లేకపోవడంతో బిట్ ఆఫ్ హెల్ప్ కూడా మీరు అన్నట్టు కొంచెం బౌల్ వచ్చింది. ఇంకా స్లోనెస్ ఒకటి, అండ్ అట్లా కాకుండా ఫ్లడ్ లైట్స్లో ఒక్కొక్కసారి బాల్ ఈవినింగ్ సమయంలో ఈరోజు మార్నింగ్ కూడా కొంచెం ఎక్స్ట్రా మూమెంట్ చూసాం మనం. సో ఏదైనా ఛాన్స్ గురించి వచ్చినప్పుడు ఇక్కడ షమీ గురించి మాట్లాడుకుంటే షమీకి గాయం అయింది, మధ్యలో వెళ్ళిపోయాడు 5th ఓవర్, ఐ థింక్ 6th ఓవర్ 5.1 మళ్ళీ కేమ్ బ్యాక్ అయితే అయ్యాడు. ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు కొనసాగుతుంది, మళ్ళీ గాయం అవుతుంది అంటే అంత పెద్ద సీరియస్ అయితే కాలేదు. ఎందుకంటే మళ్ళీ వచ్చి బౌలింగ్ చేశాడు అంటే ఐ థింక్ ఈ బౌల్డ్ వెల్ ఆల్సో. మీరు చూసాం కదా లాస్ట్ డెత్ ఓవర్స్లో ఈ వాజ్ నాట్ ఎక్స్పెన్సివ్, ఎక్కువ రన్స్ ఇవ్వలేదు, అండ్ అందరూ కూడా కలిసికట్టుగా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా యొక్క బ్రేక్ త్రూస్ చాలా ఉపయోగపడ్డాయండి. బట్ అదే షమీ ఇక్కడ వెళ్ళడం అక్కడ కలిసి వచ్చింది అనుకో, కలిసి వచ్చింది అది కరెక్టే మీరు అన్నట్టుగా. ఎందుకంటే అతడు వెళ్ళడంతో మీరు అన్నట్టుగా హార్దిక్ పాండ్యాని త్వరగా తీసుకురావడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదా మూవ్? ఎందుకంటే ఇటు షమీకి సంబంధించి గాయం ఏంది వెళ్ళాడు, అండ్ హార్దిక్ పాండ్యా రావడం, వికెట్ పడిపోవడం, ఐ థింక్ దట్ వాస్ 2 వికెట్స్ అనుకో, 2-3 వికెట్స్, ఒకటి రన్అట్, ఒకటి మనకు ఇండియాకు ఫస్ట్ 2 వికెట్స్ బాబర్ అజంది వికెట్ రూపంలో లభించింది. రాహుల్ ఆ బ్రేక్ త్రూ రెండు కూడా. ఇమాముల్ మాత్రం వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత వచ్చాడు పాపం. అతనికి ఈ మధ్యలో ఛాన్స్ లేదు. ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. వన్ డే మ్యాచెస్లో అతనికి మంచి రికార్డు ఉంది, టెస్ట్ మ్యాచెస్లో కూడా చక్కగా ఆడుతుంటాడు. బట్ రెగ్యులర్ మెంబర్గా లేకపోవడం అనేది కూడా కొంచెం దురదృష్టం. ఎందుకంటే మధ్యలో చిన్న ఇంజరీ అయింది కానీ అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు అతనికి. బట్ లక్కీలీ మీకు గుర్తుండండి, అతనికి ఒక రకంగా చెప్పాలంటే ఫకర్ జమాన్ ఉన్నట్లయితే అతనికి ఇంజరీ కాకపోయినట్లయితే మీకు ఇమాముకు ఛాన్సే ఉండకపోయేది. బట్ ఈ రోజు వచ్చా కానీ చక్కగా ఆడుతున్నప్పుడు ఫస్ట్ వికెట్ పోయి వికెట్ పొడగొట్టుకున్నాడు. సో అక్కడ కొంచెం ఇండియాకు లక్ కూడా కలిసి వచ్చింది. ఇట్ వాస్ అ బ్రిలియంట్ త్రో ఆల్సో. అక్షర్ పటేల్ వాస్ ఎక్సలెంట్ యాక్చువల్లీ ఆ త్రోలో. సో దాంతో కొంచెం పాకిస్తాన్ పైన కళ్ళెం కొంచెం అబ్సల్యూట్లీ ఆ మూమెంటం ను కొంచెం తగ్గించిన తర్వాత మళ్ళీ రిజ్వాన్ ప్లేడ్ బ్రిలియంట్ నాకు ఆ ఒక క్యాచ్ మీరు మధ్యలో వదిలేసిన తర్వాత. బట్ ఇద్దరు షకీల్ కూడా అతడేమన్నాడంటే షకీల్ కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా కొంచెం సేపు పేషెన్స్గా ఆడితే బాగుండేది, అనవసరంగా ఒక బిగ్ షాట్ కొరకు ప్రయత్నించినప్పుడు దట్ వాస్ నాట్ ద టైమ్ ఆల్సో. ఎందుకంటే ఆల్రెడీ మీకు రిజ్వాన్ అవుట్ అయిపోయినాడు. అవుట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక సెట్ అయిన బ్యాట్స్మెన్ ఏం చేయాలంటే మరొక బ్యాటర్ తోటి కలిసి ఒక పార్ట్నర్షిప్ నమోదు చేయాలి సచిన్. బట్ ఆ సిచ్యువేషన్లో అతడు కూడా త్వరగా అంటే క్విక్ సక్సెషన్లో అంటే జస్ట్ ఒక 6 runs గ్యాప్లో నేను అనుకుంటాను